హలో! హాయ్ ఎవ్రీవన్. ఇవాళ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా యూజెస్ ఉంటాయి. నేను చెప్పే పాయింట్స్ చూడండి. ఇది నేను నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. ఇవాళ నేను కూడా స్టిచ్చింగ్ స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే టుమారో ఫ్రైడే కదా! సో, పూజ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటున్నాను. సో, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తారు కదా! వాళ్ళకి నేను చెప్పే పాయింట్స్ చాలా యూజ్ అవుతాయి. మీకు ఎంత యూజ్ అవుతాయో నాకు తెలీదు. బట్ మీరు లైక్ కొట్టండి. చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళు చూసే ఛాన్స్ ఇవ్వండి. ఇన్‌కేస్ ఎవరైనా స్టార్ట్ చేసుంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి నా వీడియో. నేను ఛానల్ స్టార్ట్ చేసి రీసెంట్‌గానే స్టార్ట్ చేశానండి. 1 మంత్ అయింది. బట్ 10 డేస్ బ్యాక్ మనకు యూట్యూబ్ నుండి ఒక న్యూ అప్డేట్ వచ్చింది కదా! ఇప్పుడు ఏంటంటే ప్రెజెంట్ 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ ఉంటే చాలు మనకు మానిటైజేషన్ అయ్యేది. కానీ ఫిబ్రవరి 2027లో 8000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలంట అండి. సో, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతున్నారు. అన్నీ ఎలా చేయాలి అని. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మనం ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసాము. మనకి ఒక కంటెంట్ బేస్ పైన స్టార్ట్ చేస్తాం కదండీ! సో, దాని నుండి డైలీ లాంగ్ వీడియో అప్డేట్ చేసేలాగా చూడండి వీలైతే. డైలీ షార్ట్ అయితే అప్లోడ్ చేయండి. షార్ట్ వల్ల మనకి వాచ్ ఓవర్స్ కౌంట్ అవ్వవు. కాకపోతే అక్కడ సబ్స్క్రైబర్స్ వస్తారు. ఒక పర్సన్ ఇలా చేస్తున్నారు అన్నది వాళ్ళకి స్ట్రైక్ అవుద్ది. సో, మన లాంగ్ వీడియోస్ వల్లనే మనకు వాచ్ అవర్స్ వస్తాయి. ఇంకొకటి, మీరు తొందరపడి మీకు వచ్చిన యూట్యూబ్ ఛానల్కి నేమ్ చేంజ్ చేయకండి. ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఛానల్ ఓపెన్ చేసినప్పుడు మనకు నేమ్ యూట్యూబే సజెస్ట్ చేస్తుంది. అప్పుడే మనం చేంజ్ చేసుకోవాలి. ఇన్కేస్ లేదు అంటే తర్వాత చేయకండి. ఎందుకంటే నేను అదే తప్పు చేశాను. నేను 10 వీడియోస్ పెట్టిన తర్వాత నేను నా యూట్యూబ్లో నా ఛానల్ నేమ్ చేంజ్ చేసుకున్నాను. సేమ్ అండి @దివ్యమౌలిక. అప్పుడు ఒక నెంబర్ ఉండేది, 4 డిజిట్ నెంబర్. నేను నెంబర్ తీసేసి @దివ్యమౌలిక అని పెట్టాను అంతేనండి. దానివల్ల నాకు ఈ రీసెంట్గా అప్డేట్ వచ్చిన తర్వాత నేను ఎలా గ్రో అవ్వాలి అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. అప్పుడు నాకు వైటీ స్టూడియో, అది కూడా యూట్యూబ్ స్టూడియోనే. సో, యూట్యూబ్లో మనం అప్డేట్ చేసేవానికి ప్రాపర్గా మనకు చూపిస్తుంది కానీ ప్రాపర్ చూపించదు. మన స్ట్రాటజీ ఏంటనేది ప్రాపర్ చూపించదు. సో, వైటీ స్టూడియోలో చూపిస్తుంది. వైటీ స్టూడియోలోనే అప్డేట్ చేయండి అనే ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకున్నాను. వైటీ స్టూడియో ఓపెన్ చేశాను. అందులో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను నా నేమ్ మార్చిన తర్వాత పెట్టిన ఏ ఒక్క వీడియో కూడా నాకు వైటీ స్టూడియోలో లేదు. అన్నీ ఏమైపోయినాయో తెలీదు. యూట్యూబ్లో ఉన్నాయి, వాచ్ అవర్స్ కూడా దానికి వస్తున్నాయి. మరి అక్కడ ఎందుకు కౌంట్ అవ్వట్లేదో నాకు తెలియట్లేదు. నేను మార్చి అసలు పెద్ద డ్రాబ్యాక్ ఏమో అనిపించేసింది నాకు నేమ్ చేంజ్ చేయడం వల్ల. ఇది ఒక్కటి తప్పు చేయకండి. సెకండ్ వన్, మీరు షార్ట్స్కి సాంగ్స్ యూజ్ చేయకండి. 30 సెకండ్స్ ఉంటేనే సాంగ్ యూజ్ చేయండి. అవి కూడా యూట్యూబ్ ప్రొవైడ్ చేస్తుంది కింద మనకు. అవే సాంగ్స్లో ఉండి సెలెక్ట్ చేసుకోండి. అరే నేను ఇక్కడ ఉన్న టాపిక్కి సాంగ్స్కి సెట్ అవ్వదు కదా అని మీరు వేరే సాంగ్ తెచ్చి పెట్టారనుకోండి, దానికి కాపీరైట్ పడుద్ది. దానివల్ల మనం ఆ వీడియో డిలీట్ చేయాల్సి వస్తుంది. లేదు ఇంకా వేరే తెచ్చి అక్కడ యూజ్ చేయడం వల్ల స్ట్రైకులు పడుతుంది. మనకి స్ట్రైక్ పడిందంటే స్టార్టింగ్లో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో స్ట్రైక్ పడిందంటే మనకి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తామండి. ఎందుకంటే మనకు తెలుసో తెలియకో తప్పులు చేస్తాం స్టార్టింగ్లో. ఒక్కసారి స్ట్రైక్ పడితే అది మన వీడియో డిలీట్ చేసినాను పోదంట అండి. 90 డేస్ అది కంటిన్యూ అవుతుందంట. ఇన్కేస్ ఆ 90 డేస్లో ఇంకొక స్ట్రైక్ పడింది అనుకో, ఇలా 3 టైమ్స్ కంటిన్యూస్గా స్ట్రైక్ పడింది అంటే మన ఛానలే ఉండదంట. ఓకే, సో ఫస్ట్ మన ఛానల్ సేఫ్గా ఉండేలాగా చూడాలి. సెకండ్, మనకి కాపీరైట్ పడకుండా ఉండేలాగా చూసుకోండి. దానికో షార్ట్స్కైనాను మీ వాయిస్ ఇచ్చేకి ట్రై చేయండి. 30 సెకండ్స్ ఉంటే సాంగ్ ఇవ్వండి. 30 సెకండ్ మించి ఉంటే 45 సెకండ్స్
1 మినిట్ కంటే ఎక్కువసేపు షార్ట్ తీయకండి, ఎందుకంటే దానికి రీచ్ తక్కువ ఉంటుంది, పోవట్లేదు. నేను ఆల్రెడీ ఇవన్నీ పెట్టి చూసాను. 30 సెకండ్స్ ఉన్న షార్ట్స్ చాలా ఫాస్ట్గా రీచ్ వస్తుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. 30 to 40 సెకండ్స్లో సాంగ్ అయిపోయేలాగా చూసుకోండి. తర్వాత ఇవి 2 కదా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనం లాంగ్ వీడియోస్ మనం ఇప్పుడు ఇవాళ షూట్ చేస్తాం, ఇవాళే అప్డేట్ చేస్తాము. అది చాలా డ్రాబ్యాక్ అండి. దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మామూలుగా అదే పని పైన ఉండే వాళ్ళు వేరు, ఇప్పుడు హౌస్ వైఫ్గా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ యూట్యూబ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మనకి ఇంట్లో పనులన్నీ చేసి పిల్లలు మొత్తం అంతా చేసేసరికి అరౌండ్ 11 ఈజీగా అయిపోతుందండి టైం. ఓకేనా. సో మనం 11కి అయిపోతే 11 నుండి మనం వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి దాన్ని అప్లోడ్ చేసేటప్పటికి అరౌండ్ 12 వరకు అయిపోద్ది. 12కి ఎక్కువ కూడా అవుతుంది. స్టార్టింగ్ స్టేజ్లో మనం ఉన్నాం కాబట్టి మనం ఏదో ChatGPTని అడిగి అది తీసుకొని స్క్రిప్ట్ తీసుకొని మళ్ళీ థంబ్నెయిల్ ప్రిపేర్ చేసి ఇదంతా చేసేసరికి 12 1 అయిపోద్ది. ఈలోగా మనకి ఇంకో పని ఏదన్నా పడిందనుకో ఇది అప్డేట్ ఇంకా కొంచెం లేట్ అయిపోద్ది. అలా ప్రాబ్లం అవుతుందండి. నాకు ఒకటి ఏమైందంటే, ఈ వీక్లో నేను 2 వీడియోస్ నాకు ఆఫ్టర్నూన్ అవ్వక ఈవినింగ్ అప్డేట్ చేశాను. సో నాకు ప్రతి వీడియోకి కనీసం 20 to 30 వ్యూస్ వచ్చేటివి. 3 to 4 వ్యూస్ అంతే వచ్చాయండి. 3 to 4 వ్యూస్. అవి కూడా జస్ట్ సెకండ్స్లలో చూసి వెళ్ళిపోయిన వాళ్ళే. అక్కడ నాకు 44 మినిట్స్ వచ్చాయి అంతే. కనీసం నాకు 1 అవర్ కూడా క్యాలిక్యులేట్ అవ్వలేదు అక్కడ నాకు టైం. నేను అంతే కష్టపడి వీడియో తీసి అప్డేట్ చేసి నాకు 1 అవర్ కూడా వాచ్ ఓవర్ రాకుంటే ఎలా అనిపిస్తుంది. సో న్యూగా స్టార్ట్ చేసిన వాళ్ళు బిఫోర్ డేనే షెడ్యూల్ చేసేయండి. రేపు మనం ఈ వీడియో అప్డేట్ చేయాలి అంటే ముందు రోజే వీడియో తీసేసి దాని థంబ్నెయిల్ దాని స్క్రిప్ట్ మొత్తం రాసేసుకొని అది చేసి పెట్టేసుకోండి దాన్ని. ఓకేనా. మీరు వన్స్ చూడండి, థంబ్నెయిల్ రెడీ చేసుకుంటారు ఏంటన్నది మీకు తెలుసు కాబట్టి మీ నీష్ని బట్టి మీరు థంబ్నెయిల్ రెడీ చేసుకుంటారు. తర్వాత వీడియో తీసుకుంటారు. నేనైతే ఇన్షార్ట్లో చేసుకుంటాను ఎడిట్. మీరు మీ ఇష్టం. ఇన్షార్ట్లోకి వెళ్ళిపోయింది, ఎడిట్ చేసి పెట్టుకోండి. ఎడిట్ చేసి పెట్టేసుకోండి ఈరోజే. నెక్స్ట్ డే ఏముంటుంది, మనం ఇంట్లో పని చేస్తూ ఉన్నా కూడా మనకి తెలుస్తుంది కదా అండి, మన ఆడియన్స్ ఏ టైంలో ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారో ఆ ఏజ్ వాళ్ళు ఏ టైంలో ఫ్రీ ఉంటారు అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ టైంకి 5 to 10 మినిట్స్ బిఫోర్ అప్డేట్ చేసేయాలి వీడియోని. సో మీరు ముందే రోజే ఎడిట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ డే మనకి ఇంట్లో పనులు ఉండని మీరు ఓపెన్ చేసి అప్డేట్ ఇస్తే అది టైం తీసుకుంటుందండి. 100% లోడ్ అవ్వడానికి 10 to 15 మినిట్స్ తీసుకుంటుంది. అంతసేపు మనం చేసే పని ఏమీ లేదు కదా, అది వెళ్ళిపోద్ది. మళ్ళీ అది లోడ్ అయినాక మీకు మళ్ళీ థంబ్నెయిల్ అడుగుద్ది, తర్వాత టైటిల్ అడుగుద్ది, డిస్క్రిప్షన్ అడుగుద్ది. అవంతా చేయడానికి 5 to 10 మినిట్స్ 5 మినిట్స్ ఎక్కువ అండి. దానికి చేసేసి మళ్ళీ అప్లోడ్ చేసేస్తారు. అయిపోయింది కదా. టైంకి అది నడుస్తుంది, మీ పనులు నడుస్తాయి. మళ్ళీ మీరు మీ పనులన్నీ అయిపోయిన తర్వాత ఫ్రీగా మీరు ఏదో ఒక టైంలో వీడియో రికార్డ్ చేసుకోండి. మళ్ళీ ఆ రోజు నైట్ పడుకునేలోగా మొత్తం రెడీ చేసి పెట్టేసుకోండి. సో దీనివల్ల మీకు ఈజీగా ఉంటుంది డైలీ. ఓకే. యూట్యూబ్ ఆల్గారిథం కూడా ఒకటి కన్ఫ్యూజ్ అవ్వకోకుండా ఓకే డైలీ వీళ్ళు ఇదే టైంకి పెడతారు, ఈ టైంకి వీళ్ళ వీడియో రికమెండ్ చేయాలి అని ఫిక్స్ అవుద్దండి. మనకి ఇష్టం వచ్చిన టైంలో పెట్టడం వల్ల పోవడం లేదు. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మార్నింగ్ 10 o'clock పెట్టిన వాటికి ఉన్న వ్యూస్ మీరు ఆఫ్టర్నూన్ 1 o'clock 2 o'clock తర్వాత పెట్టిన వాటికి ఉండడం లేదు. ఈవినింగ్ 4 o'clock తర్వాత అసలు పెట్టకండి లాంగ్ వీడియోస్, ఎందుకంటే దానివల్ల ఏ యూజ్ లేదు. ఇంకొకటి, కొత్త వాళ్ళు మనం ఈ 5 monthsలో మంది మానిటైజ్ అవుద్దో లేదో అని చెప్పి ఏ కంటెంట్ అంటే ఆ కంటెంట్ తెచ్చి పెట్టకండి. ఎందుకంటే యూట్యూబ్లో కూడా మనం ఏం వర్క్ చేస్తామన్నది ఏఐ ద్వారానే మనకు ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి మానిటైజేషన్ ముందు దానికి తెలియాలి. ఓకే వీళ్ళు ఇదే వీళ్ళ నీష్, దీని త్రూనే వీళ్ళ
అన్నీ ఉంటాయి అని. ఒకరోజు స్టిచ్చింగ్, ఇంకో రోజు డ్రెస్లు, ఇంకో రోజు హోమ్ టూర్, ఇంకో రోజు కిచెన్ టూర్, ఇంకొక రోజు వంట ఇలాంటివి పెట్టకండి. ఎందుకంటే అది కన్ఫ్యూజ్ అయిపోయి ఏ ఆడియన్స్కి ఈ వీడియో చూపించాలో అర్థం కాక మొత్తం క్లమ్జీ లాగా అయిపోద్ది మన ఛానల్. సో మనం నీష్ ఏదనుకుంటామో దాంట్లో చేయండి. మనకు అన్నీ చేసుకోవచ్చు, ఏదన్నా పెట్టుకోవచ్చు అండి ఛానల్లో. దానికి ఇదే పెట్టాలని రూల్ అయితే ఏమి యూట్యూబ్లో లేదు. కాకపోతే క్లమ్జీగా చేసుకోకండి. ఇప్పుడు మనం ఒకటి చేస్తామనుకోండి, ఈరోజు చూసిన ఆడియన్కి రేపు పెట్టే కంటెంట్ నచ్చకపోవచ్చు. సో అప్పుడు ఆ ఆడియన్ వెళ్ళిపోతారు. సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తాను, డ్రెస్సెస్ కూడా చూపిస్తాను. సో నేను స్టిచ్చింగ్ వెళ్ళకపోతే స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఆల్మోస్ట్ చూస్తారు, నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు స్లోగా మూవ్ అవ్వచ్చు, కొద్ది రోజులు అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ చేసే వాళ్ళందరూ ఓకే ఇది చూద్దామని చూస్తారు. సో దాని ద్వారా వాళ్ళు మనకి ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతారండి మనల్ని. మన వీడియో పెట్టిన వెంటనే వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు. మనం వీడియో అప్డేట్ చేసినాక 1 అవర్ లోపు 20 మెంబర్స్ వ్యూ చేసి చూసారు అంటే మన వీడియో ఆటోమేటిక్గా రీచ్ అవుద్దండి. స్టార్టింగ్లో రీచ్ పోలేదు అంటే ఇంక అది పోదు, మెల్లగా పోతూ ఉంటుంది అంతే. నెంబర్స్ పెరిగా అక్కడక్కడే ఉంటాయండి. ఇది అర్థం చేసుకోండి. కొత్త వాళ్ళందరూ జాగ్రత్త చేయండి. నా ఛానల్ మీ వరకు వచ్చింది కాబట్టి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. అర్థం చేసుకోండి. కొత్త వారి కోసమైనా మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ వీడియోస్ పెడితే వాటికి కూడా లైక్ చేసి చూడండి, చక్కగా చూడండి. ఇప్పుడు నేను పెట్టే వీడియోని బట్టి మీరైతే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, లేకపోతే ఒక స్మైల్ అయితే ఇస్తారు కదా మీ ఫేస్లో. ఏంటి అమ్మాయి